గత కొన్ని సంవత్సరాలుగా నల్లగొండ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఉన్న డాక్టర్ రవి ప్రసాద్ ఇక నుంచి తన వైద్య సేవలను ఆర్టీసీ కాలనీ రైల్వే స్టేషన్ రోడ్డు నందు గల శ్రీ లవణ్య హాస్పిటల్ సొంత భవనంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. గురువారం అట్టహాసంగా ప్రారంభమైన నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీలు పాల్గొని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వైద్య సేవలు అందిస్తూనే వృత్తి ధర్మాన్ని పాటిస్తూ అందరి మన్ననలు పొందుతూ ముందుకు కొనసాగాలని ఆకాంక్షించారు. డాక్టర్ రవి ప్రసాద్ మాట్లాడుతూ పేషెంటే మా దేవుడని, హాస్పిటల్కు వచ్చిన ప్రతి పేషెంట్ను తమ సొంత మనిషిలా చూసుకుంటూ అడ్మిన్ అయినప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా వహిస్తూనే నాణ్యమైన వైద్యం అందించడానికి తాము ఎప్పుడు ముందంజలో ఉంటామన్నారు. ఇంతవరకు ఆదరించిన నల్గొండ ప్రజలు శ్రీ లావణ్య హాస్పిటల్లో తాము అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, టీపీసీసీ వైస్ చైర్మన్ కొండేటి మల్లయ్య, కార్పొరేటర్లు వేణుగోపాల్ రెడ్డి, అబ్బగోని కవిత రమేష్, డిఎంహెచ్ఓ కె రాహుల్, నల్గొండ డిసిహెచ్ఎస్ డాక్టర్ మాతృ, ఇతర డాక్టర్లు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.